యాక్చువల్గా నేను సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ గురించి మొత్తం క్యాంపస్ టూర్ చేశాను. మన స్టూడెంట్స్ కి చాలా డీటెయిల్ గా నేనైతే చెప్పాను. కానీ క్యాంపస్ 18 years గా సక్సెస్ఫుల్ గా రన్ అవడానికి అసలు కారణం ఏంటి? అసలు ఈ క్యాంపస్ ద్వారా పిల్లలందరికీ నెక్స్ట్ భవిష్యత్తులో ఎటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలని అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో కొత్త రకమైనటువంటి విధానాలు వస్తున్నాయమ్మా. అంటే ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ కారణంగా అనేక రంగాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా బిజినెస్ స్కూల్స్ కూడా మారాలి. సో ఇప్పుడు ఇండస్ట్రీకి ఏది అవసరం అవుతుందో దాన్ని విద్యాలయాలు ఇక్కడ తయారు చేసి విద్యార్థులను పంపాలి. కానీ అది నిజానికి అది జరగటం లేదు. దేర్ఫోర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్స్ బిట్వీన్ ది ఇండస్ట్రీ అండ్ ది ఇన్స్టిట్యూషన్స్. సో ఈ మధ్యన ఉన్న గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలనేటువంటిది బేసిక్గా ఈ విద్యా సంస్థలు ఆలోచన చేయాలి. సో అనూహ్యమైనటువంటి ఈ వచ్చేటువంటి మార్పులు ఇండస్ట్రీలో ఏదైతే ఉందో ఆ పేజ్తో ఇన్స్టిట్యూషన్స్ మ్యాచ్ అవ్వలేకపోతున్నాయి. అందుచేత ఈ ఇన్స్టిట్యూషన్స్ చెప్పేటువంటిది వేరుగా ఉంటుంది, అక్కడికి వెళితేనేమో అక్కడ వాళ్ళు చేయాల్సిన పని వేరుగా ఉంటుంది. దాన్ని ఏమో స్కిల్ గ్యాప్ అంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకు మెకెన్సీ వాళ్ళు చేసినటువంటి ఈ మధ్య కాలంలో అనేక రీసెర్చ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే దాదాపుగా ఒక 80% మంది ప్లేస్ చేయటానికి అనువుగా లేరు అని. 20% మంది మాత్రమే ప్లేస్ చేయబడతారు. అందులో ఒక 10% మంది గట్టిగా జాబులు వస్తాయి, ఇంకో 10% మందికి ట్రైన్ చేస్తే జాబులు వస్తాయి. అంటే 80% మనం చేస్తున్న ప్రొడ్యూస్ యూజ్లెస్ అని తెలిసిపోతుంది. దానికి మనం ఏం చేయాలి అని అంటే అక్కడ ఏమి కావాలనో అదే మన కరికులంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు నేను 2016-18 సంవత్సరాల్లో నేను ఆస్ట్రేలియాలో అక్కడ ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, తర్వాత ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్తో పాటు AIML ఇలాంటి కోర్సెస్ అక్కడ వస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రులకు ఇంజనీరింగ్ కాలేజ్ దాని గురించి మాట్లాడితే అప్పుడు అది ఏమిటి అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది వాళ్ళ ఫేస్లో. ఇప్పుడు 2025 సంవత్సరంలో AI ఇక్కడ వచ్చింది. నేను చెప్పి వాళ్ళకి 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్ల కాలం మనం ఆలోచనకి సరిపోయింది, అంటే వెనుకబడిపోయాం. అంటే ఇప్పుడు మనం ఈ AIML ఇప్పుడు నేర్చుకుంటే కూడా 10 ఏళ్ళు వేరే దేశాల ముందుగానే స్టార్ట్ అయిపోయింది. అంటే మనం ఎంత వెనుకబడినామని ఇప్పుడే అర్థమవుతుంది. అందుకని రానున్నటువంటి ఉపద్రవాన్ని ముందుగానే ఊహించి ప్రోయాక్టివ్గా మనం సిలబస్ రెడీ చేసుకొని ఆ కరికులాన్ని మనం డెవలప్ చేసుకొని ఆ స్కిల్ డెవలప్మెంట్ జరిగితే ఇండస్ట్రీకి ఏది అవసరమో అది మనం ఇక్కడ తయారు చేసి వాళ్ళని పంపితే దే ఆర్ జాబ్ రెడీ, జాబ్ ఫిట్ అంటాం. అప్పుడు ఇండస్ట్రీలు వీళ్ళు కళ్ళకద్దుకొని తీసుకుంటాయి, 4 డబ్బులు ఎక్కువ పే చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాయి. అది జరగటం లేదు కాబట్టి అకాడమియాకు తర్వాత ఈ ఇన్స్టిట్యూషన్స్కి దాన్ని మనం III అంటాం, ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ అని. ఈ ఇంటరాక్షన్ లేదు. ఇప్పుడు సమ్మర్ ఇంటర్న్షిప్కి ఎవరినైనా కంపెనీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో మా మీద మెరిసి చూపిస్తున్నట్టుగా మా దగ్గర ఉన్నాయని లేవని కంపెనీస్ కూడా కార్పొరేట్స్ కూడా ముందుకు రావటం లేదు. అయితే నిజానికి ఈ కాలేజీలో మేము చేసే పని ఏదైతే ఉందో అది వాళ్ళ కోసం చేస్తున్నాం. నిజానికి కంపెనీస్ ఈ కార్పొరేట్స్ కూడా ముందుకు వచ్చేసి మీ కాలేజీలో మాకు ఒక 10 మందిని ఇవ్వండి, వీళ్ళని మేము రెడీ చేసుకుంటాం. ఇన్ఫోసిస్ అలాంటి ఒక ప్రక్రియ చేస్తుంది. వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి కార్పొరేట్ వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు టీచ్ చేస్తున్నారు ఫ్రీగా. ఇలాంటి ఇనిషియేటివ్స్ కార్పొరేట్ నుంచి రావాలి, ప్రభుత్వం నుంచి దీనికి అండ కూడా దొరకాలి. సో ఈ ఇన్సిస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్ ఇప్పుడు మేము కాలేజీలో సరైన ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయకపోతే వాళ్ళకి అది అవసరం ఎక్కడ తీరదు కదా. కాబట్టి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ, ఇట్ ఈస్ అ మ్యాండేటరీ అని ప్రభుత్వం కూడా దీన్ని చేయగలిగి ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ది ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ద మెరిట్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఇండస్ట్రీకి కూడా ఇది అవసరం కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా చేయగలిగితే వాళ్ళకి అవసరమైన ఎంప్లాయీస్ని వాళ్ళే తయారు చేసుకుంటారు. రైట్. సో ఓకే, మొత్తంగా అయితే ఇన్ని మోటోస్ ఆలోచించి మీరు మొత్తంగా ఈ సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా 18 years నడిపించారు. గ్రేట్. దానికి ఒకటే కారణం ఏంటంటే ఐఎమ్ ఏ సన్ ఆఫ్ ఏ స్కూల్ హెడ్ మాస్టర్. సో కాబట్టి నాకు తెలిసిన వృత్తి మా నాన్నగారి వృత్తి నేను చూశాను, అందుకని నేను టీచర్ అయ్యాను. టీచర్ అయిన తర్వాత కొంతకాలం అనేక దేశాల్లో పనిచేశాను. నేను ఇక్కడ అనేక దేశీయ విదేశీ విశ్వవిద్యాలయాల్లో పనిచేశాను కాబట్టి కొంత అనుభవాన్ని గడించాను. ఈ అనుభవం ఉంది కాబట్టి నాకు నచ్చినటువంటి ఫీల్డ్ ఇది. అందుచేత నేను ఎడ్యుప్రెన్యూర్ అయ్యాను. ఈ కాలేజీ పెట్టడం, తర్వాత ఈ కాలేజీ నడపడం నాకు చాలా సంతోషం. ఒక్క మాటలో చెప్పాలంటే దీనికి పనికిరాని, దీనికి తప్ప. అందుకని నాకు వచ్చినటువంటి వృత్తిని నేను ఇది నిబద్ధతగా ఒక యజ్ఞం లాగా చేస్తున్నాను. అందుకని ఈ సక్సెస్ అనేటువంటిది మా విద్యార్థులకే చెందుతుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ఐ థింక్ 39 years నుంచి నేను టీచ్ చేస్తున్నాను ఆల్మోస్ట్. కాబట్టి విద్యార్థుల నుంచి వచ్చేటువంటి ఆ ఇన్స్పిరేషన్ క్లాసులో ఉంటుంది కదా, అది ఒకటే నన్ను మోటివ్, అదే నడిపిస్తుంది. నాకు బహుశా చివరిదాకా నేను ఈ వృత్తిలో ఉండాలని కోరుకుంటాను. నాకు రిటైర్మెంట్ కూడా లేదు.
సూపర్ సూపర్ అబ్బా, చాలా చాలా ఆనందంగా అనిపించింది మీ మాట విన్న తర్వాత. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. దే ఫీల్ బ్లెస్డ్ టు స్టడీ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ అంటే నాకు తెలిసింది ఒకటే విద్య కాబట్టి నేను ఇదే చేయగలుగుతాను, రైట్. ఇంకా వేరే చేయలేను. గోపి సార్, క్లియర్ గా ఇప్పుడు మన స్టూడెంట్స్ కి అయితే మన క్యాంపస్ గురించి చూపించేశాను. బట్ స్టిల్ మన వాళ్ళకి ఏంటంటే ఒక కరికులం విషయానికి వచ్చేసరికి ఎలాంటి కరికులం పెడుతున్నారు, రెగ్యులర్ గా ఎలాంటి మోడిఫికేషన్స్ తీసుకొస్తున్నారు, ఆల్సో మీరు 100% క్యాంపస్ ప్లేస్మెంట్ గ్యారంటీ కూడా అష్యూరెన్స్ ఇస్తున్నారు, అండ్ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తామంటున్నారు, ట్రిపుల్ స్పెషలైజేషన్ అంటున్నారు, అండ్ 16 స్పెషలైజేషన్ కోర్సెస్ అంటున్నారు. సో ఒకసారి వీటన్నిటి గురించి కూడా మనకు ఒకసారి పిల్లలకి కనుక మీరు డీటెయిల్ గా చెప్తే, ఎలాంటి కోర్స్ ఏవి చూస్ చేసుకోవాలి, మార్కెట్ కి తగ్గట్టు వాటి వల్ల నెక్స్ట్ కోర్సెస్ మళ్ళీ వాళ్ళకి 2 years కోర్స్ అయిపోగానే బయటికి వెళ్ళంగానే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి మీరు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఆల్సో ఫీజ్ కూడా చాలా మినిమల్ అని విన్నాను ఇన్ని ఫెసిలిటీస్ తో. సో దాని గురించి కూడా ఏం చెప్తారు? అఫ్ కోర్స్ భవ్య గారు, మీరు అడిగిన క్వశ్చన్కి స్టూడెంట్స్ ఇప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే కనుక కాలేజ్ ఎక్కడ ఉంది, ఎలా ట్రైన్ అవుతుంది, కరికులం ఎట్లా ఉంది, ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, కరికులం ఎట్లా అప్డేట్ అవుతుంది అని అడుగుతున్నారు. వీటన్నిటికీ ఏంటంటే కనుక స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక మన కరికులం అనేది వచ్చి అప్డేట్ అవుతుంది ఇండస్ట్రీ అడ్వైజరీ మెంబర్స్ దగ్గర నుంచి. వాళ్ళు ఎలా అడ్వైస్ చేస్తారో మనకి, వాళ్ళ ద్వారానే మనం కరికులంని అడ్వైస్ చేసుకొని సిలబస్ని డిజైన్ చేసి యాజ్ పర్ ద మార్కెట్ ప్రకారం అప్డేట్ చేసుకుంటాము. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే కనుక వాళ్ళు ట్రైన్ అయ్యి స్కిల్స్ డెవలప్ చేసుకొని, నాలెడ్జ్ డెవలప్ చేసుకొని, రేపటి రోజున ప్లేస్మెంట్లో కూర్చున్నప్పుడు ఏంటంటే కనుక ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేసుకొని ఒక మినిమం ప్యాకేజ్తో వాళ్ళు బయటికి వెళ్ళిపోతుంది. అందుకు సినర్జీ ఆఫ్ స్కూల్ బిజినెస్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మార్కెట్లో. అని మీరు అడిగారు ఇంకో క్వశ్చన్. తర్వాత వచ్చేసి ప్లేస్మెంట్స్ అడుగుతున్నారు, ట్రిపుల్ స్పెషలైజేషన్ అంటున్నాను. ఎస్, అఫ్ కోర్స్ సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేది ట్రిపుల్ స్పెషలైజేషన్ ఆఫర్ చేస్తుంది. చాలా బిజినెస్ స్కూల్స్ వచ్చేసి సింగిల్ డ్యూయల్ ఆఫర్ చేస్తుంది, కానీ ఈరోజు సినర్జీ ఆఫ్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ట్రిపుల్ స్పెషలైజేషన్ ఇస్తున్నాం. ఎందుకంటే ఈ ట్రిపుల్ స్పెషలైజేషన్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక డొమైన్లో, ఒక ఫంక్షన్ ఏరియాలో కాకుండా వాళ్ళు మల్టిపుల్ డొమైన్స్లో లైక్ ఫినాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, ఫార్మా మేనేజ్మెంట్, ఇలా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ చేయడం వల్ల ఏంటంటే కనుక వాళ్ళ నాలెడ్జ్ అనేది ఒక డొమైన్లో కాకుండా ఇంకొక డొమైన్లో అప్డేట్ చేయడం వల్ల రేపటి రోజున మార్కెట్లో ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీకి వెళ్ళి వాళ్ళు అప్డేట్ చేసుకొని వాళ్ళు ఈజీగా జాబ్స్ అనేది క్రాక్ చేస్తున్నారు. అండ్ మన దగ్గర టీచింగ్ కూడా ఏంటంటే కనుక 50% ఇండస్ట్రీ ఫ్యాకల్టీ డెలివరీ చేస్తారు, 50% ఇండస్ట్రీ కాకుండా ఇన్ హౌస్ ఫ్యాకల్టీ డెవలప్ చేస్తారు. అందుకే ఏంటంటే బిజినెస్ స్కూల్స్ అనేది ఇండస్ట్రీ ప్రాక్టికల్ అప్లికేషన్ ఓరియంటెడ్ అంటారు. అందుకేంటంటే చాలా మంది పిల్లలు ఏంటంటే కనుక ఇలా చూసుకోవడం వల్ల వాళ్ళు మోర్ కేస్ బేస్ ఓరియంటెడ్ అప్లికేషన్ టీచింగ్ అంటారు. సో ఇలా రియల్ టైం ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది, రియల్ టైం ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారు, ఇలా సాల్వ్ చేయడం వల్ల రేపటి రోజున ఒక ప్లేస్మెంట్లో కూర్చోవడం కానీ, ఒక స్టార్ట్అప్ తీసుకోవడం కూర్చోవడం కానీ వాళ్ళు ఈజీగా అర్థం చేసుకొని ఈజీగా క్రాక్ చేయడం అనేది చాలా డిపెండ్ అవుతుంది ఈరోజు మార్కెట్లో. ఎస్. అండ్ కమింగ్ టు ఫీజ్ వచ్చేసి మన దగ్గర చాలా అఫోర్డబుల్ ఫీజ్, మినిమం ఫీజ్ అనేది ఉంది. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే చాలా మంది పిల్లలు విలేజ్ నుంచి వస్తున్నారు, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు, చాలా లోన్స్ పెట్టుకుని వస్తున్నారు. ఇలా చూసుకోవడం వల్ల ఏంటంటే పిల్లలు నలిగిపోతున్నారు అక్కడ. సో సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఏంటంటే కనుక మినిమం ఫీజ్తో వాళ్ళు అఫోర్డబుల్ 2 years ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని ఒక 4.5 to 5 lakhs ప్యాకేజ్తో బయటకు వెళ్ళిపోవడం వల్ల చాలా మంది పిల్లలు హ్యాపీగా సాటిస్ఫై అవుతున్నారు. చూపించిన ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ కన్నా కూడా చాలా accurate గా మనం సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్యాంపస్ డీటెయిల్స్ అండ్ స్పెషలైజేషన్స్ మొత్తం చూసేసాం. ఐ థింక్ ఈ పాటికి ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. సో బిజినెస్ కి సంబంధించిన కోర్సెస్ ఏవి చేయాలన్నా కూడా బెస్ట్ స్కూల్స్ లో మనం షామీర్పేటలో ఉన్నటువంటి సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్యాంపస్ ని మనం చూస్ చేసుకోవచ్చు అని మీకు ఇప్పటికే క్లారిటీ వచ్చి ఉంటుంది. సో అదర్ కోర్సెస్ ఆర్ అదర్ స్ట్రీమ్స్ కి వెళ్ళినప్పుడు మనం డెఫినెట్ గా కరికులం అండ్ జాబ్ ప్లేస్మెంట్స్ ని గ్యారంటీగా చూస్తాం కాబట్టి ఆ గ్యారంటీ ఆల్రెడీ క్యాంపస్ మనకి ఇస్తుంది. కాబట్టి మీరు అడ్మిషన్స్ తీసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా క్యాంపస్ని కూడా డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు.